హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Boy86. ఈరోజు మనం సైక్లింగ్ చేస్తున్నాం. శ్రీకాంత్ బ్రో వస్తానన్నాడు. వచ్చాక ఎంతవరకు వెళ్తామో తెలియదు. ఇంకా ఈరోజు ఏదో ఒక అడ్వెంచర్ చేసి ఇంటికి వెళ్తాను. సైకిల్తో చాలా రోజులు అయిపోతుంది, దోల తీరిపోతుంది. మా ఇంటి దగ్గర నుంచి మన విజయనగరం వచ్చేసరికి ఆవేశం వచ్చేస్తుంది అనమాట. చూద్దాం ఈరోజు ఏమైనా చేయగలమా లేదా అని. జేఎన్టీ బ్యాక్ సైడ్ కొండపైకి అనమాట. ఆ పైకి మనం సైకిల్ తొక్కగలమా లేదా అని ట్రై చేయడానికి వెళ్తున్నాను. శ్రీకాంత్ బ్రో ఒకడు వస్తానన్నాడు. శ్రీకాంత్ బ్రో కూడా మనతో వద్దని, కానీ అతనికి సైకిల్ అనేది లేదు. సో నేను ఒక్కనే ట్రై చేద్దామని ఇటుపక్క నుంచి మనం వేరే రూట్ నుంచి వస్తున్నాం. రైల్వే స్టేషన్, బాలాజీ జంక్షన్, ఇటుపక్క నుంచి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం అనమాట. సైక్లింగ్ చేస్తూ లాక్ చేయడం కష్టమే, దోల తీరిపోతుంది, కనిపించట్లేదు. కానీ ఆల్రెడీ మనం బాలాజీ మార్కెట్ దాటాం ఇటుపక్క నుంచి. అలా స్లోగా హరిత విజయనగరం వరకు వచ్చాం మనం. ఎక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుందేమో. ఇంకా కేఎల్పురం ట్రాక్ బ్రిడ్జ్ వరకు కూడా వస్తాం మనం. నెక్స్ట్ సీతం కాలేజ్ వస్తుంది. శ్రీకాంత్ బ్రో వచ్చాడు మన గురించి. మరి ఏడు చేస్తాం జారిపోతే. లేదు లేదు తొలలేదు, చూసుకొని వస్తాను. ఇక్కడే ఉన్నా కానీ బాగానే వస్తాను రా బ్రో, అంత దూరం అంటే. కొబ్బరి నూనె, చైన్ ఆయిల్ అంటే. బ్రో మన గురించి వాటర్ బాటిల్ తెచ్చాడు. వాటర్ బాటిల్ స్పాన్సర్డ్ బై శ్రీకాంత్ బ్రో. శ్రీకాంత్ బ్రో తొక్కుతారు అన్నాడు. శ్రీకాంత్ బ్రోకి ఇచ్చావు కొంతసేపు సైకిల్. బ్రో వెనకతలు వస్తున్నాడు, ఇంకా చాలా దూరం ఉన్నాడు. తొక్కుంటూ అలాగా జేఎన్టీ జంక్షన్ వరకు వస్తాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నది జేఎన్టీ జంక్షన్ రోడ్డే, ఇది లోపలికి మెడికల్ కాలేజీకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బ్రో కొండపైకి ఎక్కుదామని చెప్తున్నాడు. సైకిల్తో మనం ఎక్కగలం లేదా ట్రై చేద్దాం. మేబీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఏమో సైకిల్ తొక్కొని వెళ్ళి రావడం. బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వ్యూ వచ్చేలాగా ఇంకో 360 పెట్టామన్నమాట. అవి కూడా కొన్నిసార్లు వస్తాయి. ఎలాగైతే ఇటు తొక్కలేము అనుకుంటున్నాం, కానీ 8 కిలోమీటర్స్ దాకా వచ్చేసాం. వీడియో కంటే చేయడానికి రీజన్ ఏంటంటే సైకిల్ తొక్కలేవు, చేయలేవు, నీకెందుకు అన్న వాళ్ళందరికీ అనమాట. చాలామందికి అడిగి చూసాను, ఎవరో రావడానికి ఇష్టపడలేదు. శ్రీకాంత్ బ్రో వస్తానని చెప్పాడు, కానీ సైకిల్ లేదు అతని దగ్గర. సో నేను ఇంకా ఒకరినే స్టార్ట్ అయిపోయాను. అతను కూడా బ్యాకప్ కింద వస్తానని చెప్పాడు, వచ్చాడు. లెఫ్ట్ సైడ్ ఉన్న కొండపైకి అనమాట టెంపుల్ ఉంటుంది. ఆ పైకి వెళ్దాం అనుకుంటున్నాం. అటు సైడ్ వెళ్తే మెడికల్ కాలేజ్. అమ్మ ఇక్కడే సగం దూరం వెళ్ళినట్టుంది. ఇది స్లోప్ ఎక్కువ, ఇది కూడా అస్సలు మీదకి వెళ్తావా సైకిల్తో అంటుండు. ఊరు బాబా అంటాడు. ఇది ఇక్కడ ఎక్కేసరికి దోల తీరిపోతుంది. సైకిల్ కొంచెం కాస్త టైట్గా ఉన్నదంట బ్రో చెప్తున్నాడు.
సైకిల్ ఎక్కించాను. ఇది ఎక్కడ ఉంటే చాలా కష్టం. మనం వచ్చాడు సైకిల్, ఇదొక అడ్వెంచర్ అనమాట. సైకిల్ ఎక్కించి ఆ పైన పెడతాను. పడిపోతావు, జాగ్రత్త. శ్రీకాంత్ వెనకాల బండి మీద వస్తున్నాడు. పైనుంచి విజయనగరం వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది అనమాట. పై వరకు వచ్చాయి, ఎలాగొచ్చావు అనేది ఒక ట్రాజరీలండి. తొక్కడానికి ట్రై చేసాం కానీ తొక్కడం ఇంత స్లోప్, చాలా ఎక్కువ స్లోప్ ఉన్నది అనమాట. సో తొక్కడం అంటే కష్టమే. అలా నడిపించుకొని వచ్చే కొద్దీ ఆటో అన్న వాళ్ళు కనిపించారు. పైకే కదా అనేసి పైకే కదా వెళ్తున్నారు అనేసి వచ్చండి మొత్తం. అంటే వెనకతల ఆటో వెనకతల సైకిల్ ఎక్కించి పై వరకు వచ్చాను. ఇక్కడ నుంచి మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట వ్యూ బాగానే. శ్రీకాంత్ బ్రో బండి మీద వచ్చాడు.